హలో లిటిల్ ఫుడీస్ వెల్కమ్ టు తేజ ఫుడ్. మనం ఈరోజు చేసుకోబోతున్న స్పెషల్ చికెన్ మసాలా పౌడర్ ఫ్రై. చికెన్ మసాలా పౌడర్ ఫ్రై ఏంటి అనుకుంటున్నారా? మనం ఇంట్లో ఉండే మసాలా దినుసులతోనే చేసుకోబోతున్నాం. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? పదండి. ముందుగా ఒక కడాయికి ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక బిర్యానీ ఆకు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకొని బాగా కలుపుకోండి. పచ్చిమిర్చి, ఎర్రగడ్డ 2 కొంచెం బాగా ఫ్రై చేసుకోండి ఒక 50% వరకు. తర్వాత ఒక మీడియం సైజు టమాటా చిన్నగా తరిగింది వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూను అలా వేసుకోండి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత మనం ఒక 500 గ్రామ్స్ చికెన్, నేనైతే చికెన్ 500 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఈ క్వాంటిటీకి బాగా కడిగి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోండి. అలానే తగినంత రాళ్ళుప్పు రాళ్ళుప్పు వేసుకోండి. లేదు అంటే నైస్ ఉప్పు కూడా వేసుకోవచ్చు. రాళ్ళుప్పు వేసుకొని తగినంత వేసుకొని కలుపుకోండి. మళ్ళీ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇందులోకి మనం ఎటువంటి నీళ్లు పోయామన్నమాట. చికెన్లో ఉండే నీళ్ళే ఊరుతాయి. అలానే మనం వేసుకున్న ఆయిల్లోనే దాంట్లోనే మగ్గిపోవాలి చికెన్. ఇప్పుడు మనం మసాలా కోసం ఒక కడాయిలోకి ఒక స్పూను ధనియాలు, అర స్పూను జీలకర్ర, కొంచెం జాపత్రి, అలానే దాల్చిన చెక్క కొంచెము, 3 యాలకులు, లవంగాలు ఒక 5-6, బిర్యానీ పువ్వు ఒక 2, మరాఠీ మొగ్గ 2, మీ కారానికి సరిపడా ఎండుమిర్చి ఒక 5-6 వేసుకొని లో ఫ్లేమ్లో ఈ దినుసులన్నీ వేయించుకోవాలి. మళ్ళీ మాడిపోకూడదండి. జస్ట్ లైట్గా అలా వేయించుకోండి. వేయించుకొని మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. చికెన్ అయితే ఉడికిపోతుంది చూడండి. ఇలా నీళ్ళు ఊరి బాగా అందులోనే ఉడికిపోతుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా మొత్తం నీళ్ళంతా ఇమిరిపోయిన తర్వాత కలుపుకొని బాగా మనం చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి. 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోనే ఇది కలుపుకోవాలి. మళ్ళీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందన్నమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర చిన్నని తరుగు వేసుకొని కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.